ఐఎమ్ సారీ తేజు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియటం లేదు. నాన్నకి దూరం అయ్యానన్న బాధలో నీకు దగ్గర కాలేకపోతున్నాను. దూరంగా ఉన్న నాన్నని, దగ్గరగా ఉన్న నిన్ను మిస్ అవుతున్నాను. గొడవ జరిగి వచ్చాక నాన్నతో నేను ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నేను లేని లోటు నాన్నని ఎంతలా కృంగదీస్తుందనే బాధ ఎక్కువైపోయింది. దమయంతి అత్త నాన్నని పదే పదే నిందిస్తుంటే విని తట్టుకోలేకపోతున్నాను. నేను ఫోన్ చేస్తే దమయంతి అత్త ఏమనుకుంటుందోనని భయంగా ఉంది. నరకంగా ఉంది తేజు. కూతుర్నంత మిస్ అవుతున్నప్పుడు ఒక ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. వద్దు మహతి. ఏ గొడవయింది చంద్ర అన్నయ్య దాముతో కదా. శ్రీజతో మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? శ్రీజ ఇప్పుడు ఆ ఇంటి పిల్ల. చంద్రకి నాకు బంధం స్నేహం విడిపోయింది. కానీ శ్రీకి ఆ ఇంటితో విడదీయరాని బంధం ఏర్పడింది. నేను శ్రీకి గుర్తుకు రావడం, లేదా మనం తన గురించి ఆలోచిస్తున్నామని తనకి తెలియడం, రెండూ శ్రీజ మనసుని కుదురుగా ఉండనివ్వవు. శ్రీని సంతోషంగా ఉండనిద్దాం. మీరు లేకుండా అది సంతోషంగా ఉంటుందని నేను అనుకోవటం లేదండి. ఇంకా చెప్పాలంటే మీరు దాంతో మాట్లాడి దానికి ధైర్యం చెప్తేనే అది ప్రశాంతంగా ఉంటుంది. మాట్లాడాలని ఉన్నా నేను మాట్లాడలేను మహతి. ఎందుకండి ఆ పంతం? ఆ చంద్ర చేసింది తలుచుకుంటే ఇంకా రక్తం మరుగుతూనే ఉంది. నేను శ్రీజ గురించి మాట్లాడితే మీరు ఇంకేదో మాట్లాడతారేంటండి? సరే, మీరు చెయ్యొద్దు. నేనే కాల్ చేసి శ్రీజతో మాట్లాడతాను. అప్పుడైనా అది ఎలా ఉందో మీకు తెలుస్తుంది కదా. పంతం మీకే కానీ నాకు లేదు కదా. నేను మాట్లాడొచ్చు. శ్రీ, అత్తయ్య ఫోన్ చేస్తుంది. అమ్మా, ఎలా ఉన్నావే? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మా శ్రీ, బంగారం. నాకేం అవ్వలేదు నాన్న. నా మీద కోపం నీ మీద చూపిస్తున్నారా? నేను ఏడిపించిన వాడని ఊరికే వదలను. అలా ఏం లేదు నాన్న. ఏమీ లేదు నాన్న. ఏంటి మీ నాన్నకి మా మీద కంప్లైంట్ చేస్తున్నావా? అసలు నిన్ను మేము ఏమన్నామని ఇప్పుడు చాడీలు చెప్తున్నావు? అయినా నీకేం చెప్పాను? మీ నాన్నని నువ్వు మర్చిపోయి ఇకపై అన్ని మేమే అని చెప్పానా లేదా? అది కాదమ్మా. రేయ్, నువ్వేంట్రా అసలు? నీ భార్య వార్తలు మోస్తుంటే టీవీలో న్యూస్ చూసినట్టుగా చూస్తున్నావు. లాగి ఒకటిచ్చి ఇప్పుడు నీకు ఏం తక్కువైందని అడగాలి కదా. చూడు శ్రీ, ఇంకోసారి ఫోన్ మీ ఇంటికి వెళ్ళిందో మర్యాదగా ఉండదు. ఇవిడి గారు ఏడవడం, వాళ్ళు మా మీద ఎగరడం సిగ్గుండాలి అసలు. నువ్వు ఏడ్చినా నవ్వినా ఈ ఇంటి గోడల వరకే వినపడాలి అసలు. దాటి బయటికెళ్ళిందో మామూలుగా ఉండదు అసలు.
ప్రేమగా చెప్తే వినవుగా అసలు. దమయంతిని, ఆగండి. ఇది ఆవేశపడే సమయం కాదు. కాస్త ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? అక్కడ నా కూతుర్ని అన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఇది శ్రీజ లైఫ్ అండి. అంటే శ్రీ బాధపడుతున్నా, కష్టపడుతున్నా తండ్రిగా నేనేం చేయలేనా? ఏమీ చేయలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. పంతం పక్కన పెట్టి శ్రీజాతో ఒక్కసారి మీరు మాట్లాడినా దానికి మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న బాధ ఉండేది కాదు. అది వాళ్లతో సంతోషంగా ఉండేది. దాము దానితో ప్రేమగా ఉండేది. అంత ద్రోహం చేశాక వాళ్ళ ఇంట్లో ఎలా అడుగు పెట్టగలను మహతి? మరిప్పుడెందుకు ఆవేశపడుతున్నారు? శ్రీని ఇబ్బంది పెడుతున్నారు మహతి. భరించాలి, మీరు కాదు అది. ఎందుకంటే చావైనా బ్రతుకైనా దాని జీవితం అత్తగారింట్లోనే సాగాలి. దాని సమస్య అదే పరిష్కరించుకోవాలి. దాని అత్త మామల ప్రేమ అది పొంది తీరాలి. చూసాక ఎంత ప్రేమ చూపిస్తున్నారో. అయినా సరే మనం జోక్యం చేసుకోకూడదు. దాని వల్ల తెగదెంపులే కాని సమస్య తీరదు. ఆడపిల్ల బాధని దిగమింగి మెట్టినెట్టి సంతోషాన్ని కోరుకోవాలి. ఆ సంతోషం రావాలంటే అత్త మామలకి గౌరవం ఇవ్వాలి. అత్త మామల్ని ప్రేమగా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవాలంటే మర్చిపోవాలి కూడా. ఇది స్వార్థం కాదా? నా కూతురు మాట్లాడలేదనే కదా. స్వార్థం కాదు, సంసార సూత్రం. ఇంటి కోడలంటే మాటకు మాట అనడం కాదు, మాట రాకుండా చూసుకోవాలి. అయినా తప్పు నాది. ఫోన్ చేయకుండా ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీతో మాట్లాడినందుకే ఇంత గొడవ జరిగిందంటే మీరు వెళ్ళి కల్పించుకుంటే ఏం జరుగుతుందో ఆలోచించండి. కన్న బంధం కోసం తాలి బంధం తెగిపోయినా పర్లేదు అనుకుంటే వెళ్ళండి, నేనేం ఆపను. ఏంటి? ఏం లేదు, ఇందాక మీ దూరం చుట్టం అదే ఆ రవీంద్ర వచ్చేళ్ళాడు కదా, అతను సింధుని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగినప్పుడు నీకేటి అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? చాలా మంచి సంబంధం అనిపించింది. ఆ అబ్బాయిని చేసుకుంటే సింధు సుఖపడుతుంది అనిపించింది. నాకు మాత్రం నీ విషయంలో చాలా బాధ అనిపించింది. నువ్వు కన్న కలలు జీవితంలో తీరే అవకాశం ఉండదని నీ మీద జాలేసింది. మీ అన్నయ్యతో వియ్యం అందుకోవాలని నువ్వెంత ఆశపడ్డావో నాకు తెలుసు. నీ మేడ కోడల్ని నీ ఇంటి కోడలు చేసుకుని తనని కన్న తల్లిలా చూసుకోవాలని ఎంత ఆరాటపడ్డావు. కానీ శ్రీజ తేజాన్ని ప్రేమించేసరికి నీ చేయి దాకా వచ్చిన అవకాశాన్ని చేదర్చుకోవాల్సి వచ్చింది. నీ మేనకోడలకి కోరుకున్న జీవితం దక్కిందని నువ్వు సరిపెట్టుకుంటున్నావు గాని నేను మాత్రం నువ్వు కన్న కలలు కట్టుకున్న ఆశల మెడలు అన్నీ కూలిపోయాయని ఎంత కుమిలిపోయానో. అప్పుడంటే పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు సింధు కూడా పెళ్ళైపోతే మీ అన్నతో బంధం శాశ్వతం చేసుకోవాలన్న నీ కోరికని
శాశ్వతంగా చంపేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి? సింధుని మన చరణ్కి తప్పు. మన బంగారం మంచిది కానప్పుడు ఇలాంటి ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. స్వార్థం కోసం సింధు జీవితాన్ని నేను బలి చేయలేను. అదేటంబిక, నీ కొడుకు గురించి నువ్వే అలా మాట్లాడితే అలా? కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి అన్నీ నిజాలైపోవు. ఇన్నాళ్ళు మీ అన్నయ్య కూడా చంద్రం వాళ్ళు మంచి వాళ్ళనే మురిసిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మన చరణ్ చెడ్డవాడని ఇంకా నువ్వు నమ్ముతున్నావా? చెయ్యని తప్పుకి నింద మోస్తున్నందుకు వాడు లోపల ఎంత నరకం అనుభవిస్తున్నాడో నాకు మాత్రమే తెలుసు. వాడి నిజాయితీ నిరూపించుకోవడానికి సరైన ఆధారం లేక తలదించుకుంటున్నాడు గాని తల వంపులు తెచ్చే పని మాత్రం వాడెప్పుడు చేయలేడు. ఆ విషయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావా అని వాడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. మీరు వాడి మంచితనాన్ని అర్థం చేసుకుని క్షమించాక సింధుతో వాడి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకున్నాను. అలాగైనా నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు సంతోషంగా ఉంటావని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు సింధు కూడా పెళ్ళైపోతే ఈ జన్మకి నీ ఆశ తీరకుండానే పోతుంది. పుట్టింటి మీద ప్రేమను వదులుకోవడం అంటే నీకు నీ ప్రాణం వదులుకున్నట్టే అని నాకు తెలుసు కాబట్టే ఇదంతా చెబుతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధ చాలు అంబిక. మీ అన్నకు కూడా దూరం అయ్యి నువ్వు నరకం అనుభవించడం నేను చూడలేను. తర్వాత నీ ఇష్టం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. ఇంకా ఎన్ని రోజులు ఇలా తాళిని దాచి ఉంచాల్సి వస్తుందో. ఈ గొడవలన్నీ తీరిపోయి నాన్న చంద్రం మావయ్యలు మళ్ళీ ఒక్కటైతే బావుండు. అప్పుడు అందరి ముందు మా పెళ్లి విషయం బయట పెట్టి యష్తో జీవితం మొదలుపెట్టే అదృష్టాన్ని అందుకోవచ్చు. అందరికంటే ఎక్కువగా నాన్నకి యష్ మీదే కోపం ఉంది. సమస్యలన్నీ సర్దుకున్నాక అయినా నాన్న యష్ని క్షమించి మా పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారో లేదో. సింధు, నాన్న, ఏంట్రా పిలిచినా పలకట్లేదేంటి? ఏం ఆలోచిస్తున్నావేంటి? అబ్బే ఏం లేదు నాన్న. మీరేంటి ఈ టైంలో? నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాన్రా. చెప్పండి నాన్న.
మార్నింగ్ రవీంద్ర అంకుల్ మన ఇంటికొచ్చాడు. వాళ్ళ అబ్బాయి శ్రీజ పెళ్లిలో నిన్ను చూసి ఇష్టపడ్డాడంట. మనం ఓకే అంటే సంబంధం కుదుర్చుకుందామని అంటున్నాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. మీ అమ్మకి కూడా ఈ సంబంధం చాలా బాగా నచ్చింది. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వెంటనే ఓకే చెప్పేయాలని అనిపించింది. కానీ ఒకసారి నేను తొందరపడటం వల్లే ప్రేమగా పెంచుకున్న నా పెద్ద కూతురు నాకు దూరమైంది. నీ విషయంలో అలాంటి పొరపాటు జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్నొక మాట అడిగాకే నిర్ణయం తీసుకుంటానని రవీంద్రతో చెప్పాను. ఏమంటావురా? ఏంట్రా, ఏం మాట్లాడట్లేదు? ఒకవేళ నువ్వు ఎవరినైనా పర్లేదురా, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఈ సంబంధమే చేసుకోవాలని ఏం లేదు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. నీ నిర్ణయమే నా నిర్ణయం. చెప్పరా, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. నాన్న, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఒకరి మీద డిపెండ్ అయి బ్రతకడం నాకు ఇష్టం లేదు నాన్న. ముందుగా నాకంటూ నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నా కాళ్ళ మీద నేను నిలబడి మీలా నలుగురికి అండగా నిలబడే స్థాయికి రీచ్ అవ్వాలని నా ఆలోచన. అందుకే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ప్రీ వర్క్ కూడా చేస్తున్నాను. అన్నీ సెట్ అయ్యాక మీతో చెప్పాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే మీరు పెళ్లి ప్రపోజల్ తెచ్చేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు నాన్న. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. కానీ నువ్వు ఇంత బాధ్యతగా ఆలోచిస్తుంటే నీకు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటానురా? నువ్వు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకో. ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటే చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. నువ్వొక్కదానివే స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. థ్యాంక్ యూ నాన్న. కష్టపడి పైకొచ్చి మీ పేరు నిలబెడతాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఉంటాను. గుడ్ నైట్ నాన్న. స్లీప్ వెల్. ఎస్. నాన్న, వీడు చీడ పురుగురా. వీడి వల్ల నా కూతురు నాకు దూరమైంది.
నా చెల్లెలు జైలుకు వెళ్ళింది. మన ఫ్యామిలీ సంతోషం అనే మాటనే మర్చిపోయింది. ఇలాంటి వాడి ఫోటో కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేనైతే జీవితంలో వాడి మొహం చూసే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. అనుకోకుండా జరిగిన ఆ పెళ్లికి పరిపూర్ణత ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ అమ్మవారి సాక్షిగా ఈ తాళి నా మెడలో కట్టు యష్.